పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద జిల్లా షెడ్యూల కుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణరావు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 119వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి పట్టణం బస్టాండ్ అంబేద్కర్ కూడలో మరి జగ్జీవన్ రామ్ గారికి ఘనంగా జయంతి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక మున్సిపల్ చైర్మన్ గోవిల మల్లన్న గారు, సోదరులు బాబన్న గారు, అదేవిధంగా సారయ్య గౌడ్ గారు, కైలాస్ గారు, మా సోదరులు లంక సదయ్య గారు, అంజయ్య గారు, సురేందర్ గారు, బూతగడ్డ సంపత్ గారు, కొడిపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కనకన్న గారు, మరి చాలామంది గౌరవ పెద్దలు కౌన్సిలర్ సుధాకర్ గారు, అదేవిధంగా మా సోదరుడు కమ్మల్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కన్వీనర్ రాజేందర్ గారు, ఎస్సీ సోషల్ వెల్ఫేర్ రవీందర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ సోదరులకు అందరికీ కూడా మా జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారి ఈరోజు మన మధ్య లేకున్నా కూడా మరి వారి ఆశయ సాధన కోసం ఇక్కడ దేశంలో మొట్టమొదటిగా మరి దేశ ఉప ప్రధానిగా పనిచేసినటువంటి జగ్జీవన్ రామ్ గారు అనేక దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం మరి వారు ఆ రోజు మంత్రివర్గంలో ఉండి, క్యాబినెట్లో ఉండి, ఇటు నెహ్రూ క్యాబినెట్లో కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ క్యాబినెట్లో కానీ మరి అనేక పదవులు చేపట్టి వారి దేశంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. మరి వారి ఆశయాలు కొనసాగించడం కోసం ప్రతి సోదరుడు, ప్రతి సోదరిమని కంకణబద్ధులై ఉండి మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి గుర్తు చేస్తూ మరి ఏదైతే ఇవాళ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా రాబోయే ఒక 1 or 2 monthsలో ఇక్కడ మెట్లు లేవు, దానికి అది 50,000 కానీ 60,000 కానీ ₹1,00,000 కానీ వెంబడి మెట్లు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేశాం. తర్వాత ఈ 3-4 రోజుల తర్వాత కూర్చొని మాట్లాడి మరి అంబేద్కర్ గారి జయంతి ఉంది 14వ తారీఖు నాడు, దానికన్నా ముందే కుదిరితే 12 కానీ 13 కానీ, ఎందుకంటే 14 నాడు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని రమ్మని అడిగిన నేను, కాకపోతే నాకు హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉంటే వీలు అన్నారు. మనం ఎప్పటి నుంచో మరి మీ బలమైనటువంటి కోరిక ఉంది అంబేద్కర్ భవన్ కావాలని చెప్పి, మరి వీలైతే 12 కానీ 13 కానీ, ఒకవేళ కుదరకపోతే ఆఫ్టర్ 14 తర్వాత